Hi everyone, welcome to Triple K English channel. General English grammar, spoken English, ఇతర హై స్కూల్ సంబంధిత ఇంగ్లీష్ లెసన్స్ కోసం మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ న్యూస్ యొక్క విషయం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా టెన్సెస్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ కూడా మాకు అందజేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి టెన్సెస్ అనేటువంటి టాపిక్లో ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ప్రీవియస్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ తెలియచేస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అన్ ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియచేస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎప్పుడు కూడా వాజ్ లేదా వరతో పాటు ఇంగ్ ఫామ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ షీ వాజ్ కుకింగ్ అనేది ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అని చెప్పచ్చు. సెకండ్ క్వశ్చన్, యువర్ గుడ్ గెస్చర్ విల్ హైలీ అప్రిషియేట్. చూస్ ది ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ది అండర్లైన్ పార్ట్. హియర్ విల్ హైలీ అప్రిషియేట్ ఈజ్ ది అండర్లైన్ పార్ట్. బేసిక్గా స్ట్రక్చర్స్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే సింపుల్గా దీన్ని మనము చూస్ చేయొచ్చు. ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది కాబట్టి విల్ బీ హైలీ అప్రిషియేటెడ్ అనే దాన్ని మనం తీసుకోవాలి. ప్యాసివ్ ఫామ్లోకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ప్యాసివ్ ఫామ్లోకి తీసుకొచ్చేటప్పుడు ఫ్యూచర్ మోడల్ ఆక్సిలరీ ఏదైతే ఉందో విల్ ఆర్ షెల్ లేదా బీ అనే దాన్ని తీసుకొని పాస్ట్ పార్టిసిపల్ని తీసుకోవాలి. అందుకని విల్ బీ హైలీ అప్రిషియేటెడ్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, నన్ ఆఫ్ ది టీవీ ప్రోగ్రామ్స్ వర్త్ వాచింగ్ టునైట్. చూస్ ద కరెక్ట్ వర్బ్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. ఇక్కడ మనకి కరెక్ట్ వర్బ్ని ఆర్ అనేటువంటి వర్బ్గా మనం తీసుకోవచ్చు. Fourth one, bullfighting is going on in Spain for centuries. Choose the best alternative from the choices given below to replace the part is going. బేసిక్గా ఈజ్ గోయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియచేస్తుంది. బట్ ఇక్కడ యాక్షన్ అనేది ఫర్ సెంచురీస్ అన్నారు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని తీసుకోవాలి. అందుకే మనం సెకండ్ వన్లో ఉన్నటువంటి హ్యాస్ బీన్ గోయింగ్ అనేటువంటి టెన్స్ ఫామ్ని తీసుకోవడం అనేది జరిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి యాక్షన్ని తెలియచేస్తుంది. ఫిఫ్త్ వన్, చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ హ్యాబిచువల్ బిహేవియర్ ఆర్ యాక్టివిటీ. హ్యాబిచువల్ బిహేవియర్ ఆర్ యాక్టివిటీ. హ్యాబిచువల్ బిహేవియర్ని తెలియచేసేటప్పుడు I used to play tennis in the evenings when I was younger. The habitual behavior or activity. గతంలో జరిగిందని చెప్పి మనము తెలియచేసుకోవచ్చు. సెకండ్ వన్ని ఆన్సర్గా చెప్పచ్చు. సిక్స్త్ వన్, సమ్ ఆఫ్ ద ఫుడ్ బై మీ ఎస్టర్డే. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ 4 ఆన్సర్స్ వచ్చినాయి. వేస్టెడ్, ఈజ్ వేస్టెడ్, వాజ్ వేస్టింగ్, వాజ్ వేస్టెడ్. బై మీ, ఇక్కడ క్వశ్చన్లో బై మీ అని ఎప్పుడైతే వచ్చిందో ఇది ప్యాసివ్ ఫామ్గా తెలుసుకోవచ్చు. ప్యాసివ్ ఫామ్ కాబట్టి ఎస్టర్డే అని వచ్చింది అంటే ప్రజెంట్ టెన్స్ కాకుండా పాస్ట్ టెన్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే మనము ప్యాసివ్ ఫామ్లో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. అందుకే వాజ్ వేస్టెడ్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. సెవెంత్ క్వశ్చన్, టామ్ డాష్ ఇల్ సిన్స్ క్రిస్మస్. సిన్స్ అనేది ఎప్పుడు కూడా
సిన్స్, ఫర్, హౌ లాంగ్ అనేటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకి టామ్ యాజ్ బీన్ ఇల్ అనేదాన్ని మనం తీసుకోవాలి. యాజ్ బీన్ ఇల్ అనేదాన్ని ఇక్కడ మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. 8th question. While cooking, use of oils dash reduced. Choose the correct answer in the blank. 4 answers are given. Or, is, were, had, had. The general usage ni తెలియచేస్తుంది. While cooking, it instructs us to use oil in a less manner. మనం వంట వండేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్స్ తక్కువగా ఉపయోగించాలి అని అర్థం. ఇది ప్రజెంట్ టెన్స్ని తెలియచేస్తుంది కాబట్టి యూజ్ ఆఫ్ ఆయిల్స్ అన్నారు కాబట్టి మనం సింగులర్గా భావించి దీన్ని ఈజ్గా తీసుకోవాలి. యూజ్ ఆఫ్ ఆయిల్స్ ఈజ్ రెడ్యూస్డ్. 9th one. Choose the sentence that describes a just completed action. A just completed action is nothing but present perfect tense. The structure of present perfect tense is has or have plus past participle. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనేది ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఈ 4 ఆన్సర్స్లో కూడా మనకి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనేది షీ హాజ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఇది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అని చెప్పి చెప్పచ్చు. 10th one. చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్లో ఉన్న సెంటెన్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. షీ రీడ్స్ డైలీ, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. షీ రెడ్ ది ఎంటైర్ బుక్. Here, read is simple past tense. So the answer is second one. Third one, I read the newspaper daily. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. We read our lessons every day. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ ఆన్సర్ మనకి సరిపడదు కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. షీ రెడ్ ద ఎంటైర్ బుక్. 11th one, మై మదర్ డష్ ఆల్ ది డోర్స్ అండ్ విండోస్ బిఫోర్ షీ గోస్ టు బెడ్. ఇక్కడ 2 యాక్షన్స్ అనేవి ఉన్నాయి. షీ గోస్ టు బెడ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వర్బ్ కూడా మనము ఇచ్చినటువంటి షర్ట్స్, విల్ హ్యావ్ షర్ట్, ఈ షర్టింగ్లో షర్ట్స్ అనేటువంటి సెకండ్ ఆన్సర్ని మనం తీసుకోవచ్చు. షర్ట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. 12th one, Karthik go for a walk every day. Choose the option that can improve the underlined part. What is the underlined part here? Go for a walk. Everyday actions are described in simple present tense. Karthik is third person singular. So the verb go takes es after it. So the correct answer is 4th one. Goes for a walk. Karthik goes for a walk every day. 13th one. There are lions, tigers and bears in the zoo. Choose the verb that fits the blank. It's a has to, was, is, are. Yes, here the verb are is taken. There are lions, tigers and bears in the zoo. 14th one. Yesterday, the district educational officer visited our school. At the time, we dash on the ground. Fill in the blank with the correct tense form. Here, the action was done on yesterday. So, here action denotes was occurring at some time in past. So, were playing. ఇక్కడ యాక్షన్ అనేది నిన్న జరిగింది అని చెప్పి మనకి తెలియచేస్తుంది. నిన్న పలానా సమయానికి, ఎట్ దట్ టైం అంటే పలానా సమయానికి, గతంలో నిన్న పలానా సమయానికి అని చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని అని చెప్పి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని తీసుకోవచ్చు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వాస్ ఆర్ వర్ ప్లస్ ఇన్ఫామ్గా చెప్పాం కాబట్టి వి అనేది ప్లూరల్ కాబట్టి వీ వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అని చెప్పి మనం చెప్పచ్చు. 15th one, the number of books in the library dash risen to over 5 million. Yes, ఈ లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ 5 మిలియన్కి చేరుకున్నాయి అని చెప్పి మనము పర్ఫెక్షన్తో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో మనం చెప్పచ్చు. కాబట్టి హ్యావ్ రైజన్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్కి వచ్చినటువంటి పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ని తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. రాబోయే వీడియోలో వేరొక టాపిక్తో మనం కలవడం జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.